వెల్కమ్ టు సింపుల్ రెసిపీస్ బై సువర్ణ. ఈరోజు మొహబ్బత్ కా షర్బత్ చేసుకుందాం. సమ్మర్ స్పెషల్ మొహబ్బత్ కా షర్బత్ చాలా ఈజీ అండి ఇది చేసుకుంటానికి. ఇక్కడ కొన్ని గోంద్ కతీరా తీసుకున్నాను. ఇది మనకి అన్ని షాప్లో ఈజీగా అవైలబుల్ ఉంటుంది. ఇది కడిగి నానబెట్టుకోవాలి. అలాగే ఇక్కడ సబ్జాలు కూడా తీసుకున్నాను. సబ్జాలు కూడా నానబెట్టుకోవాలి. సబ్జాలు మీకు ఎంత కావాలంటే అన్ని వేసుకోవచ్చండి, మంచిది కదండి హెల్త్కి. గోంద్ కతీరా ఇంకా సబ్జాలు బాడీ కొంచెం కూల్గా ఉంటుందండి, అందుకని సబ్జాలు గోంద్ కతీరా సమ్మర్లో వాడతారు. ఇదిగోండి సబ్జాలు కూడా తీసుకున్నాను. సబ్జాలు కూడా నానబెట్టుకుంటున్నాను. ఇది హాఫ్ అన్ అవర్ నానితే చాలండి. గోంద్ కతీరా కొంచెం ఎక్కువ టైం పడుతుంది. నా ఛానల్ ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా కామెంట్ చేయండి. నా వంటలు మీకు నచ్చుతున్నాయి అని అనుకుంటున్నాను. చాలా సింపుల్గా ఉంటాయండి. చాలా సింపుల్గా చేసుకునే రెసిపీసే చూపిస్తున్నాను నేను. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది కనీసం హాఫ్ అన్ అవర్ అయినా నానబెట్టాలి. ఇక్కడ ప్యాన్లో ఉడకబెట్టుకోవాలి. ఇక్కడ ప్యాన్ తీసుకున్నాను. ప్యాన్లో కొన్ని వాటర్ తీసుకున్నాను. వాటర్ కొంచెం బాయిల్ అవ్వాలి. ఇప్పుడు నానబెట్టుకున్న సగ్గుబియ్యం వాటర్లో వేసుకుని ఉడకబెట్టుకోవాలి. ఇవి ఉడకటానికి ఎక్కువ టైం పట్టదండి. నానబెట్టినవి కదా 5 మినిట్స్లో ఉడికిపోతాయి. ఇప్పుడు ఇక్కడ వాటర్ మిలన్ తీసుకున్నాను. వాటర్ మిలన్ కూడా కట్ చేసుకోవాలి. మీకు ఎంత వీలైతే అంత సన్నగా కట్ చేసుకోవాలి. వాటర్ మిలన్ తెచ్చుకుంటాం కానీ అది సీడ్స్ తీసుకుని తినాలంటే చాలా కష్టం అనుకుంటారు కదా. సీడ్స్ కూడా చాలా ఈజీగా తీసుకోవచ్చండి. ఎలా తీయాలో చూపిస్తాను నేను. వాటర్ మిలన్ ఇలా కట్ చేసుకున్నాక మీరు ఏ షేప్లో అన్నా కట్ చేసుకోవచ్చండి. నేను ఇలా రౌండ్ షేప్లో కట్ చేశాను. ఇప్పుడు దీని స్కిన్ సెపరేట్ చేయాలి. చేసినాక ఏదైతే పార్ట్ ఉంది కదా మిడిల్ పార్ట్, అక్కడ మీకు సీడ్స్ కనపడతాయి. ఆ సీడ్స్ ఉన్న చోట తుంపుకోవాలి. ఇది కొంచెం చూపిస్తున్నాను చూడండి ఎలా కట్ చేయాలని. ఇది కొంచెం చూపిస్తున్నాను చూడండి సీడ్స్ ఎలా తీయాలని చెప్పి. ఎక్కడైతే మనకి ఎక్కువ సీడ్స్ కనపడుతున్నాయి అక్కడ తుంచేస్తే మనకి సీడ్స్ అన్నీ ఒక దగ్గర ఉంటాయి. ఆ సీడ్స్ తీసేసుకోవచ్చు. ఏదన్నా స్పూన్తో అన్న నైఫ్తో అన్న తీస్తే ఈజీగా వచ్చేస్తాయండి. సీడ్స్ తీసుకుంటాం చాలా కష్టమేం లేదండి. యాక్చువల్లీ సీడ్స్తోనే తినాలి అసలు వాటర్ మిలన్. పిల్లలు తినరు కదా, అందుకని సీడ్ తీసేస్తున్నాము. సీడ్లో కూడా చాలా ప్రోటీన్స్ ఉంటాయి. ఇక్కడ మీరు సన్నగా కట్ చేసుకోవచ్చు అండి, లేదంటే తురుముకోవచ్చు. మీకు ఎంత వీలైతే అంత సన్నగా కట్ చేసుకోండి. ఇక్కడ ఒక బౌల్లో కూల్ వాటర్ తీసుకోవాలండి. నేను కొంచెం ఐస్ వేసాను. ఇప్పుడు ఈ కూల్ వాటర్లో మనం ఉడకబెట్టుకున్నాం కదా సాబుదానా, సగ్గుబియ్యం ఈ కూల్ వాటర్లో వేసుకోవాలి. అప్పుడు విడివిడిగా వచ్చేస్తాయండి. సగ్గుబియ్యం ఈ కూల్ వాటర్లో వేస్తే జిగురు లేకుండా ఉంటుంది. మనకి జిగురు అక్కర్లేదు. మనకి సబ్జాలు పర్ల్సే కావాలి. ఇదిగండి ఇలా వేసుకోవాలి. తర్వాత స్ట్రెయిన్ చేసుకోవాలి వాటరు. ఇప్పుడు మనకి పర్ల్స్ ఉంటాయి చూడండి ఎంత బాగున్నాయి కదా. ఇది చాలా మంచిదండి హెల్త్కి. బాడీ చాలా కూల్గా ఉంచుతుంది. సాబుదానా చాలా హెల్త్కి మంచిది. ఇన్స్టెంట్ ఎనర్జీ ఇస్తుందండి సగ్గుబియ్యం. ఇదిగోండి ఇలా వడకట్టుకోవాలి. ఇక్కడ గోంద్ కతీరా తీసుకున్నాను. గోంద్ కతీరా చూడండి నానినాక ఇలా ప్రిపేర్ అవుతుంది. ఇది మనకి ఐస్ లాగా కనపడుతుంది నానినాక. ఇప్పుడు మనం నానబెట్టిన సబ్జాలు కూడా వేసుకోవాలి. సబ్జాలు కూడా మంచిదండి, బాడీ కూల్ చేస్తుంది. సమ్మర్లో ఎక్కువ వాడతారు సబ్జాలు. ఇప్పుడు దీనిలోనే మనం ఉడకబెట్టుకున్నాం కదా సగ్గుబియ్యం, ఆ సగ్గుబియ్యం కూడా వేసుకోవాలి. ఇక్కడ నేను పాలు వేస్తున్నానండి. 1/2 లీటర్ పాలు వేసాను. ఇక్కడ ఇప్పుడు వరకు నేను షుగర్ వేయలేదు కదా. షుగర్ మీకు కావాలంటే షుగర్ వేసుకోవచ్చు అండి. నేను ఇక్కడ మిల్క్ మేడ్ వేసాను. మిల్క్ మేడ్ చాలా క్రీమీ టెక్స్చర్ ఇస్తుంది. మీరు ఏ మిల్క్ మేడ్ అన్నా తీసుకోవచ్చండి. చాలా క్రీమీగా ఉంటుంది మిల్క్ మేడ్ వేస్తే. మన షర్బత్ ఇంకా వేరే లెవెల్ టేస్ట్లో వెళ్ళిపోతుంది. ఇప్పుడు మనం హీరో ఇంగ్రీడియంట్ రోజ్ సిరప్ వేసుకోవాలి. అందులో కంపల్సరీ రోజ్ సిరప్ వేయాలండి, అప్పుడే షర్బత్ టేస్ట్ బాగుంటుంది. మనకి షర్బత్ లాగా అనిపించాలంటే రోజ్ సిరప్ కంపల్సరీ. ఇప్పుడు నేను దీనిలో ఉడకబెట్టిన సగ్గుబియ్యం వేస్తున్నాను. ఇప్పుడు ఈ మొత్తం వేసుకొని మిక్స్ చేసుకోవాలి. మన మిల్క్ మేడ్ కూడా మిక్స్ అవ్వాలి కదా, మంచిగా మిక్స్ చేసుకోవాలన్నాక తర్వాత సర్వ్ చేసుకోవాలి. చాలా ఈజీ అండి చేసుకునేది. దీని పేరు ఎంత పెట్టారో కానీ మొహబ్బత్ కా షర్బత్ అని పెట్టారు. ఇది సమ్మర్లో ఎక్కువ చేసుకుంటారు. ఇప్పుడు దీనిలో మీరు కావాలంటే డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు. నేను డ్రై ఫ్రూట్స్ వేయలేదు.
ఎందుకంటే చాలా టేస్టీగా కూల్గా మన షర్బత్ ప్రిపేర్ అయిపోయింది. చూస్తున్నారు కదా, నచ్చిందా మీకు? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా కామెంట్ చేయండి. మీరు సమ్మర్కి ఏ డ్రింక్స్ ఎక్కువ ప్రిపేర్ చేస్తారో నాకు కామెంట్లో కామెంట్ చేయండి. ఒకసారి రెసిపీ ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఎప్పుడు నిమ్మకాయ రసం, ఆరెంజ్ జ్యూస్ కాకుండా ఇలా కూడా ఒకసారి ట్రై చేసుకోండి. వాటర్ మిలన్తో ఇంకా చాలా రెసిపీస్ చేయొచ్చండి, అది కూడా చూపిస్తాను నేను. సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.